రాక్షస ప్రేమ పార్ట్ 96. ఈ వారంలో నన్ను దగ్గరకు రానిచ్చాడో సరే, లేదంటే నా పాపను తీసుకొని పారిపోతా, అప్పుడు విరాజ్కి బుద్ధి వస్తుంది అని కోపంగా చెప్తుంది వేగ. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన విరాజ్ వేగాన్ని చూసి అరుస్తాడు. అయ్యో, బాబుగారు వేగమ్మ మాటలు విన్నాడేమో, ఇప్పుడేం విధ్వంసం జరుగుతుందో ఏమిటో అని కంగారు పడుతుంది సుభాష్ని. అమ్మో, నా మాటలు వినేశాడా విరాజ్? ఒక్క క్షణం కూడా నన్ను ఇక్కడ ఈ ఇంట్లో ఉండనివ్వడు అని భయపడిపోతుంది వేగ విరాజ్ని చూసి. విరాజ్ ఒక్కో అడుగు వేస్తూ వేగ దగ్గరకు వచ్చి పాపని తీసుకుంటాడు. సుభాష్ని, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? వేగాని నా పాపకు దగ్గరకు రానివ్వద్దని చెప్పాను కదా. నాకేదో పని ఉండి 1 నిమిషం ఎత్తుకోమన్నాను బాబు, మీరు వాష్రూమ్లో ఉన్నారు కదా, అందుకే నేను అంటుంది సుభాష్ని. అందుకే నేను ఎత్తుకోనని చెప్పాను కదా సుభాష్ని. మీరేం కంగారు పడకండి, నేను ఏమీ మీ పాపని తీసుకొని వెళ్ళిపోను అంటుంది వేగ. నాకు మొండితనం ఎక్కువ, ఒకసారి పట్టుకోనని చెప్పిన తర్వాత పట్టుకోను అని కోపంగా వెళ్ళిపోతుంది వేగ. వేగ కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడేసరికి నిజంగానే తను పాపని కావాలని ఎత్తుకోలేదని అనుకుంటాడు విరాజ్. విరాజ్ డిన్నర్ చేస్తుంటే సుభాష్ని పాపకు పాలు పడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. వేగా పిల్లిలా సుభాష్ని దగ్గరకు వచ్చి ఎలా ఉంది నా యాక్టింగ్ అని అడుగుతుంది. సూపర్గా చేశారు అమ్మ, మీరు అలా మొండిగా మాట్లాడేసరికి నిజంగానే మీరు కావాలని ఎత్తుకోలేదు అనుకున్నాడు విరాజ్ బాబు అంది సుభాష్ని. విరాజ్ కాన్సన్ట్రేషన్ మొత్తం నా చేతిలో ఉన్న పాప మీద ఉంది కాబట్టి సరిపోయింది. నేను అన్న మాటలు వినిపించుకోలేదు అనుకుంటా సుభాష్ని. అవి విని ఉంటే ఈ పాటికి నన్ను బయటకు గెంటేసేవాడు. అమ్మ, మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి, ఏదో విధంగా విరాజ్ బాబు మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిస్తాడు అంటుంది సుభాష్ని. ఏమో చూద్దాం ఏమవుతుందో, నేనైతే ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం లేదు. ఏదో ఒకరోజు నేను టైం చూసి నా కూతుర్ని తీసుకొని పారిపోతా అనే పదం వినిపిస్తుంది విరాజ్కి. ఎక్కడికి పారిపోయేది అంటాడు హ్యాండ్స్కి ఉన్న వెట్ని టవల్తో తుడుస్తూ. ఏం లేదు, మీరు డివోర్స్ ఇస్తా అంటున్నారు కదా, అవి ఇచ్చాక పారిపోతా అని చెబుతున్నా. ఇప్పుడు వెళ్ళిపోయినా నాకేం అభ్యంతరం లేదు అంటాడు విరాజ్. ఆ మాటకి కోపం తెచ్చుకుంటూ మూతి 30 వంకరలు తిప్పుతుంది వేగ. ఎందుకలా తిప్పుతావు? మూతి వంకర పోయిద్దేమో, జాగ్రత్త. ఎలా పోతే మీకెందుకులే, నేను అవసరం లేదుగా మీకు. అది ఎప్పటినుంచో చెప్తున్నా, నీకే అర్థం కావడం లేదు అనుకుంటా వేగ అంటాడు విరాజ్. ఈరోజు లాయర్ని పిలిపించి మాట్లాడారు కదా, పూర్తిగా అర్థమైందిలే, మళ్ళీ దెప్పనవసరం లేదు. వాళ్ళిద్దరి పోట్లాట విని సుభాష్ని విసిగిపోతుంది. ఒక్క సెకండ్ కూడా పడడం లేదు మీ ఇద్దరికి, ఇంకెలా కలుస్తారో ఏమిటో, అంతా ఆ భగవంతుడు దయ అనుకుంది. బాబు, మీ ఇద్దరు ఇలానే కొట్టుకుంటూ ఉండండి, పాపని నేను పక్కకి తీసుకువెళ్తాను, లేదంటే డిస్టర్బ్ అవుతుంది అంటుంది సుభాష్ని. ఏం అవసరం లేదు, మీరు మీ విరాజ్ బాబే ఉండండి, నేనే వెళ్ళిపోతాను అని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటుంది వేగ. విరాజ్ పాపని తీసుకొని తన వైపుకు పడుకోబెట్టుకొని పిల్లోస్ మొత్తం అడ్జస్ట్ చేస్తాడు. వేగ మధ్యరాత్రిలో మేల్కొని చూస్తే విరాజ్ పక్కన కనిపిస్తాడు. సరే, పాపని ఎలాగో పగలు ముట్టుకుంటున్నానుగా, ఇప్పుడు విరాజ్కి దగ్గర అవడానికి ప్రయత్నాలు చేద్దాం అనుకుంది వేగ. తను పడుకున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మొహం మీద చేతులతో ఆడిస్తుంది. బుద్ధిమంతుడులా కళ్ళు మూసుకుని పడుకునేసరికి హమ్మయ్య అనుకుంది. నెమ్మదిగా విరాజ్ దగ్గరకు చేరిపోయి చెయ్యి అతని మీద వేస్తుంది. వేగా చెయ్యి మీద పడినా ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉంటాడు విరాజ్. నా మొగుడు మొద్దు నిద్రలో ఉన్నట్టు ఉన్నాడు. టైట్గా హక్ చేసుకొని పడుకుంటే బాబులో ఏమైనా ఫీలింగ్స్ రావచ్చేమో అని విరాజ్ని మరింతగా అతుక్కుంటుంది. నిద్రలో విరాజ్ కూడా తన చేతిని వేగా నడుము మీద వేస్తాడు. విరాజ్ అక్కడ టచ్ చేయగానే వేగాలో గిలిగింతలు పుడతాయి. ఎందుకురా స్వామి, దూరంగా ఉంటూ టార్చర్ చేస్తున్నావని విరాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది వేగ. విరాజ్ నిద్రలో డిస్టర్బ్ అయ్యి కదులుతాడు. పడుకో బేబీ, ఇంకో ముద్దు పెట్టనులే అని విరాజ్కి జో కొడుతుంది. విరాజ్ మత్తుగా పడుకున్నాక అతని గుండెల మీద పూర్తిగా వాలిపోయి పాప చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకుంటుంది వేగ. తన ఆస్తి మొత్తం తనతోనే ఉండేసరికి వేగ ప్రశాంతంగా పడుకుంటుంది. సాధికని లిఫ్ట్ చేసి రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఈ మధ్య మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని మొత్తం ఈరోజు నైట్తో తీసేద్దాం అంటూ గదిలోకి వచ్చాక లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద వాలిపోతాడు నీరజ్. నేనంటే ఇష్టం లేదు కానీ నాతో రొమాన్స్ కావాలి నీకు. ఏంటే నోరులేస్తుంది, ఏమీ అనడం లేదనా అంటాడు నీరజ్. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు కదా, మళ్ళీ ఏమీ అనడం లేదనా అంటారు ఎందుకు అంటుంది మూతి తిప్పుతూ సాధిక. సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే అంటూ ఆమె నడుము మీద ముద్దు పెడతాడు.
నీరజ్ పెదవులు నడుముని తాకగానే గుండె జల్లుమంటుంది సాధికకి. ఆమెకు తెలియకుండానే అతని తల్లోకి వేళ్ళని పంపుతుంది. నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు నా జుట్టు పట్టుకున్నావు? నన్ను టెంప్ట్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారా అని కోపంగా చూస్తుంది సాధిక. నువ్వు వద్దన్నావని చెప్పి ఒక కిస్ చేసి వదిలేస్తున్నా, ఈలోపు నువ్వే నన్ను పట్టుకున్నావు. సారీ అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటుంది సాధిక నీరజ్ మాటలకి. నీకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు, చెప్పు అంటూ మళ్ళీ ఆమె నడుము మీద ముద్దు పెడతాడు. మీరే నన్ను టెంప్ట్ చేస్తున్నారు, మళ్ళీ దెప్పుతున్నారు, ఇది అంతా తూచని అలుగుతుంది సాధిక. చిన్నపిల్లల ఆ మొహమేంటే, భలే క్యూట్గా ఉన్నావు అంటాడు నీరజ్. ఈ చిన్నపిల్లని మీరు చాలా బాధ పెడుతున్నారు అంటుంది సాధిక. అబ్బో అవునా, ఎలా బాధ పెడుతున్నా అంటూ బుగ్గ మీద ముద్దు పెడతాడు నీరజ్. ఇందాక చెప్పాను కదా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పింది సాధిక, అందుకని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అంటావు, అంతేనా సాధిక అని అడిగాడు నీరజ్. మీరు వద్దు అని చెప్పారు కదా, ఇంకెందుకు వెళ్తాను? మిమ్మల్ని ఒప్పించి వెళ్ళాలంటే నా తరం అవ్వదని నాకు మార్నింగే అర్థమయ్యింది. నాకు జాబ్ చేయాలని ఉంది, నా ఓల్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలి అంటాడు నీరజ్. మీకంటే చాలా డబ్బులు ఉన్నాయి, మాకు ఏమీ లేవు కదా, మా అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. వాళ్ళకి ఏదో కొద్దిగా డబ్బులు ఉన్నాయి అంతే, లైఫ్ లాంగ్ వాళ్ళకి నేను సంపాదించి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎన్ని సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసి మీకు ఇచ్చి పెళ్లి చేశారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఎంత ఎంత పెళ్ళైనా సరే అంది సాధిక నీరజ్తో. సో నేను నా జాబ్ని కంటిన్యూ చేస్తూ ఆ శాలరీ మా అమ్మ వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను. అంటే మీ అమ్మా నాన్నల్ని చూసుకొని వాడిలా కనిపిస్తున్నానా నేను అంటాడు నీరజ్. పెళ్ళాన్ని చూసుకొని అత్తమామని వదిలేసేవాడిలాగా ఉన్నాను కదా నీ కళ్ళకి నేను, అందుకే బయటకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. అరే నా ఉద్దేశం అలా కాదు, కూతురుగా నా బాధ్యత నెరవేరుస్తా అంటుంది సాధిక. మాట్లాడకు సాది, నేను వేస్ట్ గాడిని, నిన్ను బాధ పెడుతున్నా, మీ అమ్మ వాళ్ళని చూసుకోవడం లేదని నన్ను ఇండైరెక్ట్గా అన్నావు అంతేగా. నాకు అన్నీ అర్థమయ్యాయి అంటూ కోపంగా లేచి సోఫాలో పడుకుంటాడు. అయ్యో నేనెందుకు అలా అంటాను, ఒకసారి నా మాట వినండి అంటుంది సాధిక. చాలా చిరాకులో ఉన్నా, నువ్వు ఒక్క మాట మాట్లాడినా నా చేతిలో చస్తావు, మూసుకొని పడుకో అంటాడు నీరజ్. సోఫాలో ఎందుకు, మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటానులా కావాలంటే అంది సాధిక. మీ అమ్మా నాన్నని నిన్ను బాగా చూసుకుంటున్నారు అనుకోవాలనా కింద పడుకుంటా అంటున్నా? నేను కూడా నీకు కావాల్సిన అవసరాలు అన్నీ తీర్చగలను, నువ్వు అక్కడే పడుకో అని సీరియస్గా చెప్తాడు నీరజ్. అదేంటి నేను ఒకటి అంటే ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు ఈయన అని డల్గా పడుకుంది సాధిక కూడా. నాయక్ నుండి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడతాడు విరాజ్. అతను ఫుల్ బిజీగా ఉండేసరికి పాపని ముద్దులు ఆడుతూ ఉంటుంది వేగ. చిట్టి తల్లి మీ నాన్నని వదిలి వెళ్ళిపోదామా అని అడుగుతుంది. ఆ మాటకి పాప ఏడుస్తుంది. అయ్యో నేను సరదాగా అన్నాను, ఏడవకే బంగారం అంటుంది. పాప గట్టిగా ఏడవడంతో విరాజ్ ఫోన్ కట్టేసి రూమ్లోకి వస్తాడు. వేగ తనకేం తెలియనట్టు వాష్రూమ్కి వెళ్తుంది. అయ్యో బంగారం ఎందుకు ఏడుస్తున్నావు, ఈ నాన్న నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావా అంటాడు విరాజ్. కాల్ వస్తే మాట్లాడుతున్నా అంతే. పాపని ఎత్తుకొని జో కొడతాడు. తండ్రి స్పర్శకి పాప నార్మల్ అవుతుంది. నా కూతురు కూడా విరాజ్ పార్టీయే అనుకుంటూ రోజులు కూడా గడవలేదు, అప్పుడే నాన్నని వదిలి వెళ్దామా అంటే ఏడ్చేసింది అని ఆలోచిస్తుంది వేగ కూర్చొని. పాప ఏడుపు ఆపగానే సుభాష్ని పిలుస్తాడు విరాజ్. నాకు స్టేషన్లో కొంచెం పని ఉంది, పాపని జాగ్రత్తగా చూసుకో, నేను వేగాకి మాత్రం ఇవ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. నా పాపని వేగాకు ఇవ్వకు, జాగ్రత్తగా చూసుకొని చెప్పి విరాజ్ స్టేషన్కి బయలుదేరుతాడు. విరాజ్ వెళ్ళగానే పాపని ఒడిలోకి తీసుకుంటుంది వేగ. సుభాష్ని అలానే చూస్తూ కూర్చుంటుంది వేగాని. ఏంటి సుభాష్ని అలా చూస్తున్నావు, మా తల్లి కూతుర్లకి దిష్టి పెడుతున్నావా ఏంటి? అదేం లేదమ్మా, ఊరికే చూస్తున్నాను. సరే పాపని నేను ఇంకా చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకో. పర్లేదమ్మా, ఇప్పుడు అంత పెద్దగా ఏమీ పనులు లేవు, నేను కూడా మీ దగ్గరే ఉంటాను అంది సుభాష్ని. ఏంటి అలా మాట్లాడుతున్నావు సుభాష్ని, పాపని నేను చూసుకుంటాను అన్నాను కదా. అంటే వేగమ్మ మీరు పాప ఒంటరిగా దొరికితే ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటున్నారు కదా. విరాజ్ బాబు కూడా ఇంట్లో లేడు, స్టేషన్కి వెళ్ళాడు. మీరు ఎక్కడ పాపను తీసుకుని వెళ్ళిపోతారేమో అని భయం. సుభాష్ని అని పెద్దగా అరుస్తూ కోపంగా చూస్తుంది వేగ. అంటే వేగమ్మ మీరన్నవే కదా అన్నవి అవన్నీ అంటుంది సుభాష్ని. ఇప్పుడప్పుడే ఎత్తుకుపోనులే సుభాష్ని, నువ్వేం భయపడకు.
ఇంకా లాయర్ గారు వచ్చి మా ఇద్దరికి డివోర్స్ కన్ఫర్మ్ చేయలేదు. మా ఆయన నన్ను మెడపెట్టి బయటకు గెంటి పర్మనెంట్గా నా దగ్గరకు రాకు అని ఇంకా చెప్పలేదు. ఇవన్నీ అవ్వకుండా నేనేమీ పాపని తీసుకొని పారిపోను. విరాజ్ ఇంకా నన్ను క్షమించడు, జీవితంలో దగ్గరకు రాడు అనిపించినప్పుడు వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు నీ పని చేసుకో. వేగా చెప్పిన మాటలు విన్న తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా మారుతుంది సుభాష్నికి. మిమ్మల్ని నమ్మి పాపని మీ చేతిలో పెడితే విరాజ్ బాబు నన్ను కూడా చంపేస్తాడు. నాకు మీ మీద నమ్మకం లేదు. పని చేసుకుంటూనే ఒక కన్ను వేసి ఉంచాలి అనుకుంటుంది సుభాష్ని మనసులో. వేగా పాపకి పాలు పడుతూ ముచ్చట్లు చెబుతూ ఉంటుంది. నా దగ్గర అంతకన్నా ఛాన్స్ ఇంకోటి లేదు చిట్టి కన్నా. అర్థం చేసుకో. మీ నాన్న నన్ను క్షమించి తనతో ఉండనిస్తే ఓకే, లేకపోతే నిన్ను తీసుకొని వెళ్ళిపోవడం ఖాయమని నుదుటి మీద ముద్దు పెడుతుంది వేగ. విరాజ్ స్టేషన్కి వెళ్ళగానే వనిత కేసు ఎఫ్ఐఆర్ చేశాం సార్, వాళ్ళ గురించి సెట్ చేయమంటారా అని అడుగుతాడు నాయక్. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తిని ఉన్నారు నాయక్, సో మనకు కనిపించకుండా దాక్కొని ఉండుంటారు. ఎంత కాదనుకున్నా వాళ్ళు బయటకు రావడానికి ఇంకొక నెల పడుతుంది. ఈలోపు కొన్ని ముఖ్యమైన ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇప్పుడు అప్పుడే వాళ్ళ గురించి ఏమీ సెట్ చేయడం స్టార్ట్ చేయొద్దు. ముందు మనం ప్రణవ్ పక్కన ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి. వాడెవడో ఏంటో కూడా నాకు తెలియదు అంటాడు విరాజ్. ప్రణవ్ ఫ్రెండ్ లిస్ట్ మాత్రం చెక్ చేయమని చెప్పాను కదా, ఎక్కడి వరకు వచ్చింది ఆ పని నాయక్ అని అడుగుతాడు విరాజ్. సార్, ప్రణవ్కి ఫ్రెండ్ లిస్ట్ చాలా తక్కువ సార్. అయితే రీసెంట్ టైమ్స్లో వాడిని కలిసినట్టుగా అయితే లేదు ఆ ప్రణవ్ గాడు. అయితే వాడేమైనా పైనుంచి ఊడిపడ్డాడు అంటారా అంటాడు విసుగ్గా విరాజ్. మేబీ అదే అయి ఉండొచ్చు కదా సార్. అంటే మీ ఉద్దేశం ఏంటి రాఘవయ్య గారు అని అడుగుతాడు విరాజ్. అంటే ఇన్ని రోజులు వేరే కంట్రీలో ఉండి ఇప్పుడే మన దేశానికి వచ్చాడేమో అని నా డౌట్. మీరు చెప్పింది కూడా పాయింటే. రీసెంట్ టైమ్స్లో వాడిని కలిసినట్టు ప్రణవ్ లేడంటే దాని అర్థం వాడు ఏ ఫారెన్లోనే ఉండి ఉండాలి. సార్, వేగా మేడంని ఒకసారి అడిగి చూడండి. అతను ఎవరో ఆమెకి తెలుసో లేదో. నీకన్నా ఎక్కువగా ప్రణవ్తో ఫ్రెండ్షిప్ చేసింది కాబట్టి ఆ వ్యక్తి గురించి తెలిసే అవకాశం ఉంది సార్. నేను ట్రై చేస్తాను ఒకసారి వేగాని అడిగి చూస్తాను. హోప్ ది బెస్ట్. ఒకవేళ వేగాకి ఏ కొంచెం తెలిసినా అతని గురించి మనం ఈజీగా కేసును ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు విరాజ్. కానీ పాపం కదా సార్, వనిత గారు అసలు సంబంధమే లేని వ్యక్తి వలన చనిపోయింది. ముందు ఆ ప్రణవ్ గాడిని జైల్లో పడేసి వాడికి హెల్ప్ చేస్తున్న వాడిని కూడా 2 పీకాలి అన్నాడు విరాజ్. ఫ్రెండ్ కాదు, వాడు పార్ట్నర్. ప్రణవ్ చేసే ప్రతి విధవ పనిలో వాడికి సగం హస్తం ఉంది. నాకు తెలిసి వనిత అత్యాచారాల్లో ఈ ప్రణవ్ గాడి పార్ట్నర్ హస్తం కూడా ఉందేమో అనిపిస్తుంది అంటాడు విరాజ్. ఉంటే అతని గురించి వీడియోలో చెప్పేవాడు కదా సార్ అంటాడు రాఘవయ్య. మీరు చెప్పింది నిజమే. ఉంటే ప్రణవ్ మనకి చెప్పేవాడే. అయితే ఇంకా వేరే ఏదో పనిలో వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనుకుంటా అని ఆలోచిస్తాడు విరాజ్. జాబ్ గురించి ఏదో ఒక విధంగా ఒప్పించి వేగాన్ని చూద్దాం అనుకుంటే నైట్ ఏదేదో జరిగిపోయి మా ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. నీరజ్కి సారీ చెప్పాలి అనుకుంది సాధిక. అప్పుడే బయటకు వెళ్తుంటే నీరజ్ని పిలుస్తుంది సాధిక. నీతో మాట్లాడేంత టైం నాకు లేదు, త్వరగా చెప్పు ఏంటో అంటాడు. అది ఏంటంటే నిన్న అలా అని ఉండకూడదు, సారీ అంటూ. సరే, ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సినవి అని అడుగుతాడు నీరజ్. మీరే చెప్పాలి. నేను జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. మీకు ఇష్టమే కదా? నాకు ఇష్టం లేదు, ఆగిపోతావా అంటాడు నీరజ్ సాధికని చూస్తూ. నీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఒప్పించి వెళ్తాను తప్ప మిమ్మల్ని ఎదిరించి వెళ్ళను అంటుంది సాధిక. నన్ను ఎదిరించేంత ధైర్యం నీ దగ్గర లేదని నాకు తెలుసు. బతిమిలాడినా కాళ్ళు పట్టుకున్నా సరే నేను మాత్రం నిన్ను ఈ గడప దాటి బయటకు పంపించను. ఇక నీకు ఈ ఇల్లే లోకం. నువ్వు నన్ను, మా అమ్మ నాన్నని, ఇంటి పనివాళ్ళని తప్ప ఎవరినీ చూడలేవు. మా అమ్మ నాన్న దగ్గరకు కూడా వెళ్ళనివ్వవా నీరజ్ అని అడుగుతుంది సాధిక. వాళ్ళకి నిన్ను చూడాలి అనిపిస్తే వాళ్లే మన ఇంటికి వస్తారు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు అంటాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వను అంటే అర్థం మీ అమ్మ నాన్న ఇంటికి కూడా వెళ్ళనివ్వను అనే కదా సాధిక. నిన్ను హర్ట్ చేశానేమోనని చాలా బాధపడ్డాను నీరజ్, కానీ నిన్ను అలా అనడం మంచిదే అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అంటుంది సాధిక. హహ అని వెకిలి నవ్వు నవ్వుతాడు నీరజ్. ఏదో 4 బిస్కెట్లు వేసి జాబ్కి వెళ్ళాలని కలలు కన్నావా సాధిక? నా దగ్గర నీ పప్పులు ఏమీ ఉడకవని గుర్తుంచుకుంటే మంచిది. పోయి ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంటలు నేర్చుకో. నా బతుకు ఈ వంటగదికే పరిమితం చేశావు కానీ కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది సాధిక అక్కడి నుంచి. కోపంగా కిచెన్లోకి అడుగుపెట్టిన కోడల్ని చూసి ఏమైందని అడుగుతుంది నీరజ్ మామ్. నా బొంద అయింది.
కొరివితో తలగొక్కున్నట్టు మీ కొడుకుని పెళ్లి చేసుకుని శూన్యంలో పడ్డ జీవితంలో అయింది నా బతుకు అనుకుంటుంది సాత్విక మనసులో. లోపల గొనుక్కునే బదులు బయటకు చెప్తే నేను వింటాను కోడలా పిల్ల అంటుంది సాత్విక నీరజ్ వాళ్ళ అమ్మ. నా మాటలు వింటే మీరు తట్టుకోలేరులే అత్తయ్య, మీ పని మీరు చూడండి. ఏమైంది సాత్విక అలా మాట్లాడుతున్నావు? పొద్దున్నే ఏమైనా గొడవ అయిందా అని అడుగుతుంది. పొద్దున్నే ఏంటి, రోజు అవుతూనే ఉన్నాయి అనుకుంది మనసులో. ఏం లేదులే అత్తయ్య, మీ అబ్బాయి నన్ను జాబ్కి వెళ్ళొద్దు అన్నాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో కోపంలో ఉన్నా అంతే అంటుంది. పెళ్ళాం కష్టపడితే నా కొడుకు చూడలేకపోతున్నాడేమో, దానికే ఎందుకు అంత కోపం సాధిక? పెళ్ళాం కష్టపడితే కాదు, కావాలని పెళ్ళాన్ని కష్టపడుతున్నాడు నీ కొడుకు, మీకు అది చెప్పలేకపోతున్నాను అత్తయ్య అనుకుంది మనసులో సాధిక. సరే వాడికి ఇష్టమైనవి కుక్ చేస్తావా ఈరోజు అని అడుగుతుంది. ఎందుకు చేయడం, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు మీ కొడుకు. అవునా, నైట్ వాడికి నచ్చినవి చేద్దాం అంటుంది నీరజ్ మామ్. బాగా చేసుకోండి అని కోపంగా పళ్ళు నూరుతూ కిచెన్లో నుండి బయటకు వచ్చేస్తుంది సాధిక. తనకి వచ్చే కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఫ్రస్ట్రేట్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వేగాకి కాల్ చేసి మాట్లాడితే నా బ్రెయిన్ కొంచెం కూల్ అవుతుందనుకొని వేగాకి కాల్ చేస్తుంది సాధిక. సాధిక నుంచి వీడియో కాల్ రాగానే లిఫ్ట్ చేసి కోపంగా చూస్తుంది వేగ. నువ్వు ఫోన్లో కోపంగా చూసే చూపులకి నేను ఇక్కడ భస్మం అయ్యేలా ఉన్నాను వేగా, కొంచెం ఆ వేడి చూపులను తగ్గించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటుంది సాధిక. నువ్వు నా ఇంటికి వచ్చే వరకు కూడా నా చూపులు ఇలానే ఉంటాయి. ఎప్పుడొస్తావు? నీరజ్కి ఏమైంది? ఎందుకు నిన్ను నా దగ్గరికి తీసుకుని రావడం లేదు? అతని గురించి ఎందుకులే అడుగుతావు, ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు, నాకే సరిగ్గా టైం కేటాయించడం లేదు, ఇంకా నీ దగ్గరికి ఎలా తీసుకొని వస్తాడు వేగా. సరే పాప కూల్, నీతో ఉండడం లేదు అంటున్నావు కదా, నీ ఫ్రస్ట్రేషన్కి కారణం అదేనా? పెళ్ళి అయి కొన్ని రోజులు అవుతుంది, నీరజ్తో ఉండడం లేదనే కదా అని ముసిముసిగా నవ్వుతుంది వేగ. నువ్వు ఊహించుకునే అంత మా ఇద్దరి మధ్య ఎటువంటి సరసాలు లేవులే అనుకుంది సాధిక మనసులోనే. సుభాష్ని వంట చేస్తుంటే కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు వచ్చారో అని డోర్ దగ్గరకు వెళ్తుంది సుభాష్ని. ఎవరా అని ఆలోచిస్తూనే ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి షాక్ అయిపోతుంది. అయ్యో పాప వేగమ్మ దగ్గర ఉంది, ఏమంటాడో ఏంటో, రోజు ఇదొక గోల అయింది నాకు అని భయపడుతుంది సుభాష్ని. విరాజ్ లోపలికి వచ్చి నా బేబీ ఎక్కడా అని రూమ్లోకి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నైస్ కొంచెం వినిపిస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ప్రణవ్ పార్ట్నర్ గురించి వేగాకి ఏమన్నా తెలుసుందంటారా? తెలిస్తే విరాజ్కి చెప్తుందా? కేస్కి హెల్ప్ అవుతుందా వేగా చెప్పేది విరాజ్కి ఏమైనా? విరాజ్ పాపని వేగా ఒడిలో పడుకోబెట్టుకుంది, ఇప్పుడు అతని రియాక్షన్ ఏమిటో? ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. అప్డేట్స్ లెంత్ పెంచేసరికి నాకు చాలా కష్టం అవుతుంది తెలుసా రోజు అప్డేట్ ఇవ్వడానికి, ఎందుకంటే వాయిస్ ఓవర్కి దగ్గర 30 నుంచి 40 మినిట్స్ పడుతుంది. మళ్ళీ ఆ ఎడిట్ చేసుకోవడం, దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం, అబ్బో చాలా తతంగా ఉంటుందండి. ఎందుకో కానీ అప్డేట్ లెంత్ పెంచేసరికి ఇదంతా జరిగింది. బట్ తగ్గిద్దామంటే మీరు ఊరుకోరు, ఇంకా ఇలానే కంటిన్యూషన్ అవుతుంది. అందుకే కొంచెం అప్డేట్స్ అటు ఇటుగా వస్తున్నాయి. నిన్నైతే ఏ అప్డేట్ కూడా టైంకి రాలేదు, ఎందుకంటే దీనికే బికాస్ ఆఫ్ అప్డేట్స్ నా దగ్గర స్టోర్ లేవు, అందుకనే నేను అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మీకు నేను 5కి అసలు నిద్రపోదాం అనుకున్న దాన్ని మీకోసం మేల్కొని మరీ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి ముందు మీకు అప్డేట్ చేసిన తర్వాతే నేను నా పనులు చేసుకున్నాను. అందుకే ఈవినింగ్ లేట్గా వచ్చింది. ఈరోజు అయితే 4 కల్లా ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి 2500 ఫాలోవర్స్కి దగ్గరలో ఉంది మన పేజ్ కదా, చెప్పాను కదా ఆల్రెడీ 2000కి 3 అప్డేట్స్ ఇచ్చా, 2500 అయిపోతే ఇంకో అప్డేట్ ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాను కదా. సో అది ఇంకొక 2-3 డేస్లో అయిపోతుంది అనుకుంటా. మీకోసం మళ్ళీ ఇంకొక అప్డేట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి అయితే నేను చూస్తాను. ముందే చెప్తున్నాను మీకు, 2500, 3500 అలా 500 ఎపిసోడ్స్కి ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్ అనమాట. అది ఏంటంటారు దాన్ని, గుర్తు రావడం లేదు నాకు. ఫ్రీ గిఫ్ట్ కింద అనుకుంటా, ఫ్రీ గిఫ్ట్ కింద మీకు ఇస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అలా 500 ఎపిసోడ్స్కి ఇస్తాను. మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు స్టోరీని అయితే చదివేయొచ్చండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. లవ్ యూ.